హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాల్సెట్ పండితుడు. మీరు మా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూసి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మనం టాపిక్లోకి వస్తే ఫిజిక్స్లో లైట్, రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ చాప్టర్ అయితే మాట్లాడుకుందాం. ఈ చాప్టర్ని కాన్సెప్ట్స్ పార్ట్స్గా డివైడ్ చేశాను. ఫస్ట్ పార్ట్లో టాపిక్ లైట్. వాట్ ఈస్ లైట్? లైట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ that makes us to see. ఇదే లైట్. అంటే మీరు ఒక నేచర్లో ఒక ఆబ్జెక్ట్ని చూస్తున్నా, ఒక నేచర్లో ఒక థింగ్ని చూస్తున్నా, దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ లైట్. లైట్ వల్లే మీరు ప్రపంచాన్ని చూడగలుగుతున్నారు. సో లైట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ దట్ మేక్స్ అస్ టు సీ. ఓకేనా? లైట్ని ఫాస్టెస్ట్ ట్రావెలర్ ఇన్ ద యూనివర్స్ అంటారు. ఎందుకు? లైట్తో పాటు ట్రావెల్ చేస్తే మీరు అర్త్ చుట్టూ 7 రౌండ్స్ తిరగచ్చు ఇన్ 1 సెకండ్. అంటే అర్థం చేసుకోండి, లైట్ ఈజ్ ద ఫాస్టెస్ట్ ట్రావెలర్ ఇన్ ద యూనివర్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ మనం స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ మాట్లాడుకుంటే, స్పీడ్ ఆఫ్ లైట్ అనేది 3 lakhs per second అయితే ట్రావెల్ చేస్తుంది. దీన్ని మనం కిలోమీటర్లో రాసుకుంటే 3 × 10⁵ కిలోమీటర్ పర్ సెకండ్. అండ్ దీన్ని మీటర్లో కన్వర్ట్ చేస్తే 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. దీన్ని సెంటీమీటర్లో కన్వర్ట్ చేస్తే 3 × 10⁻10 సెంటీమీటర్ పర్ సెకండ్. ఇవి గుర్తుపెట్టుకోండి వాల్యూస్, ఎందుకంటే మీకు ఎగ్జామ్లో డైరెక్ట్ అడుగుతారు అనమాట. ఓకేనా? డన్. నెక్స్ట్ టాపిక్ లైట్ బీమ్. లైట్ బీమ్ అంటే మీకు తెలుసా? లైట్ బీమ్ అంటే ప్రొజెక్షన్ ఆఫ్ లైట్ ఎనర్జీ ఎమిటెడ్ ఫ్రమ్ ఏ సోర్స్. ఆ సోర్స్ బల్బ్ అవ్వచ్చు, ఫ్లాష్ లైట్ అవ్వచ్చు, లేజర్ అయినా అవ్వచ్చు. ఓకేనా? ఇలా ఒక లైట్ని ప్రొజెక్ట్ చేస్తే దాన్నే లైట్ బీమ్ అంటారు. మనం లైట్ బీమ్లో టైప్స్ ఏంటో మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ కన్వర్జెంట్ బీమ్. కన్వర్జెంట్ బీమ్ అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ వాటర్ తాగడానికి డిఫరెంట్ క్లాస్ రూమ్స్ నుంచి ఒక పాయింట్కి వచ్చారు. అంటే ఇక్కడ నుంచి ఒక పాయింట్ దగ్గర కలిశారు. ఇక్కడ వాటర్ ప్యూరిఫైర్ ఉంది. 1 2 3 ఇలా డిఫరెంట్ రేస్ ఒక పాయింట్ దగ్గర కలిస్తే దాన్ని కన్వర్జెంట్ బీమ్ అని అంటారు. ఓకేనా? దీని లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా భూతద్దం చూసారా? భూతద్దం మీరు ఇలా పెట్టుకున్న వెంటనే ఒక కింద పేపర్ పెట్టి కాలుస్తూ ఉంటారు చాలామంది. ఈ రేస్ ఇలా ఫాలో అయ్యి ఒక పాయింట్ దగ్గర మనకు కలుస్తాయి. అక్కడ థిక్గా కనిపిస్తూ ఉంటుంది. అదే పాయింట్. కన్వర్జెంట్కి లైవ్ ఎగ్జాంపుల్ ఈ భూతద్దమే. ఓకేనా? మనం నెక్స్ట్ డైవర్జెంట్ బీమ్ అంటే ఏంటో మాట్లాడుకుందాం. డైవర్జెంట్ బీమ్ అంటే, మీరు స్కూల్ బెల్ ర్యాంగ్ అవ్వగానే ఎవరింటికి వాళ్ళు పరిగెడతారు, అవునా? ఇక్కడ బెల్ ర్యాంగ్ అవ్వగానే ఇలా పరిగెడతా ఉంటారు ఎవరింటికి వాళ్ళు, అవునా? దాన్నే డైవర్జెంట్ బీమ్ అంటారు. దీనికి లైవ్ ఎగ్జాంపుల్ ఫ్లాష్ లైట్. మీరు ఫ్లాష్ లైట్ వేసినప్పుడు ఇక్కడ ఫ్లాష్ లైట్ వేస్తే డిఫరెంట్ రేస్గా డివైడ్ అవుతాయి, అవునా? దాన్నే డైవర్జెంట్ బీమ్ అని అంటారు. అర్థమైందా? ఓకే. నెక్స్ట్ ప్యారలల్ బీమ్. ప్యారలల్ బీమ్ అంటే, మీరు ఎప్పుడైతే లేజర్ ఉంటుంది కదా, లేజర్ని ఇలా వేస్తారో స్ట్రైట్ లైన్గా వెళ్తూ ఉంటుంది, అవునా? అబ్జర్వ్ చేసింటారు మీరు. దీన్నే ప్యారలల్ బీమ్ అంటారు. ఓకేనా? ఇంకా ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూస్తే, సోల్జర్స్
స్ట్రైట్ లైన్లో పాస్ అవుతూ ఉంటారు. అవునా? అబ్జర్వ్ చేసింటారు ఇది కూడా. దీన్నే ప్యారలల్ బీమ్ అని అంటారు. ఓకేనా? మనం నెక్స్ట్ రే ఆఫ్ లైట్ అంటే ఏంటో మాట్లాడుకుందాం. రే ఆఫ్ లైట్ అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, లైట్ అనేది ఆల్వేస్ ట్రావెల్స్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను చూడండి. ఒక డార్క్ ఫుల్ డస్టెడ్ రూమ్ ఉంది. ఆ డస్టెడ్ రూమ్ ఉన్నప్పుడు ఒక చిన్న హోల్ పడింది, బయట సన్ ఉన్నాడు. ఆ సన్ రేస్ అనేవి ఇక్కడ ఫాల్ అయినప్పుడు ఇక్కడ ఫ్లోర్ అనమాట, దీనిలో ఒక చిన్న హోల్లో నుంచి ఈ సన్లైట్ అనేది ఇలా ఫ్లోర్ మీద అయితే పడుతుంది. అవునా? దీన్నే రే ఆఫ్ లైట్ అని అంటారు. దీని సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే డైరెక్షన్ ఆఫ్ ప్రొపగేషన్ ఆఫ్ లైట్ ఈజ్ కాల్డ్ రే ఆఫ్ లైట్. డైరెక్షన్ ఆఫ్ ప్రొపగేషన్ ఆఫ్ లైట్ ఈజ్ కాల్డ్ రే ఆఫ్ లైట్. ఓకేనా? నెక్స్ట్ బీమ్ ఆఫ్ లైట్. బీమ్ ఆఫ్ లైట్ అంటే బండిల్ ఆఫ్ అడ్జసెంట్ రేస్. అంటే మీరు ఒక లైట్ వేసినప్పుడు ఈ స్ట్రైట్ లైన్గా ఒక లైట్ పాస్ అవుతుంది, దీన్ని రే ఆఫ్ లైట్ అంటాం. దీని చుట్టూ కొన్ని అడ్జసెంట్ రేస్ పాస్ అవుతుంటాయి. అవునా? మీరు అబ్జర్వ్ చేసింటారు, ఇలా పాస్ అవుతుంటాయి. దీన్ని బీమ్ ఆఫ్ లైట్ అని అంటారు. ఓకేనా? అర్థమైందా? ఇది బీమ్ ఆఫ్ లైట్. బండిల్ ఆఫ్ అడ్జసెంట్ లైట్ రేస్ ఈజ్ కాల్డ్ బీమ్ ఆఫ్ లైట్. ఓకేనా? నెక్స్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ light. What is reflection of light? Bouncing back of light rays is called reflection of light. లైవ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, మీరు ఇక్కడ ఒక లేక్ ఉంది, ఇక్కడ మౌంటైన్ ఉంది. అవునా? మీరు చూసినప్పుడు దీనికి ఇక్కడ రివర్స్లో మౌంటైన్ కనిపిస్తుంది. అబ్జర్వ్ చేశారా? దీన్నే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అని అంటారు. ఓకేనా? అండ్ నెక్స్ట్ మనం లా ఆఫ్ రిఫ్లెక్షన్ మాట్లాడుకుంటే, వాట్ ఈస్ లా ఆఫ్ రిఫ్లెక్షన్? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఎందుకు? ఎప్పుడైతే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ దీని మీద ప్రొజెక్ట్ అవుతుందో రిఫ్లెక్షన్ కూడా బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఓకేనా? డన్. ఇదే లా ఆఫ్ రిఫ్లెక్షన్. గుర్తుపెట్టుకోండి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. దట్ మీన్స్ యాంగిల్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ ఆర్. ఓకేనా? ఇది నార్మల్. ఓకే, డన్. అండ్ మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడుకుంటే, సిల్వర్ అనేది ఒక బెస్ట్ రిఫ్లెక్టర్ ఆఫ్ లైట్. గుర్తుపెట్టుకోండి, మీకు ఎగ్జామ్లో అడుగుతారు డైరెక్ట్ క్వశ్చన్ ఇది. సిల్వర్ ఈజ్ ద బెస్ట్ రిఫ్లెక్టర్ ఆఫ్ లైట్. ఓకేనా? అండ్ నెక్స్ట్ రే ఆఫ్ లైట్ ఒక పాయింట్ మాట్లాడదాం. ఏంటంటే, ఒక ప్లేన్ సర్ఫేస్ మీద నార్మల్గా ఒక లైట్ని ఇన్సిడెంట్ చేసినప్పుడు ఇట్ రిఫ్లెక్ట్స్ ఇన్ ఏ సేమ్ పాత్. సో దీన్ని ఐ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటారు. అంటే సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ రిఫ్లెక్షన్ ఈజ్ 0. ఓకేనా? అండ్ నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ ఇమేజ్ గురించి అయితే మాట్లాడదాం. ఒక పాయింట్ నుంచి రిఫ్లెక్షన్స్ వస్తున్నాయి ఇంకో పాయింట్కి కలవడానికి ఆఫ్టర్ రిఫ్లెక్షన్. దీన్ని ఇమేజ్ ఆఫ్ ఫస్ట్ పాయింట్ అని అంటారు. దీనికి ఎగ్జాంపుల్స్ చూద్దాం, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది వాట్ ఈజ్ ఇమేజ్ అనేది. ఓకేనా? ఇమేజ్లో 2 టైప్స్ ఉంటాయి, రియల్ ఇమేజ్, వర్చువల్ ఇమేజ్.
ఫస్ట్ మనం రియల్ ఇమేజ్ ఏంటో మాట్లాడుకుందాం. థియేటర్లో ప్రొజెక్షన్ స్క్రీన్ మీద వేస్తే లైట్ రేస్ అనేవి కన్వర్జ్ అవుతాయి స్క్రీన్ మీదకి, అవునా? దాన్ని రియల్ ఇమేజ్ అని అంటారు. ఇక్కడ చూడండి, ఒక ప్రొజెక్టర్ ఉంది, ఇక్కడ స్క్రీన్ ఉంది, ఇక్కడంతా ఆడియన్స్ ఉన్నారు, ఓకేనా? ఇక్కడ నుంచి ప్రొజెక్ట్ చేస్తే ఈ వైట్ స్క్రీన్ మీద పడుతుంది, అవునా? అంటే కన్వర్జ్ అవుతుంది. దీన్ని రియల్ ఇమేజ్ అని అంటారు. ఇట్ కెన్ బి obtained ఆన్ స్క్రీన్, దాన్నే రియల్ ఇమేజ్ అంటారు. అండ్ ఈ రియల్ ఇమేజ్ అనేది ఎప్పుడు ఇన్వర్టెడ్గా ఉంటుంది. అంటే మీకు డి అనేది ఇలా పెట్టారనుకోండి, స్క్రీన్ మీద ప్రొజెక్ట్ ఎలా అవుతుంది? ఇలా అవుతుంది. అదే డి ఇలా పెట్టారనుకోండి, ఇలా ప్రొజెక్ట్ అవుతుంది. సో దీన్ని ఇన్వర్టెడ్ అని అంటారు. రియల్ ఇమేజ్ ఈస్ ఆల్వేస్ ఇన్వర్టెడ్. నెక్స్ట్ ఇప్పుడు వర్చువల్ ఇమేజ్ అంటే ఏంటో మాట్లాడుకుందాం. వాట్ ఈస్ వర్చువల్ ఇమేజ్? ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ వెన్ లైట్ రేస్ డు నాట్ యాక్చువల్లీ మీట్. ఒక లైవ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, మీ ఇంట్లో ఒక బాత్రూమ్ మిర్రర్ ఉంది. దాని ముందు నిలబడి మీరు మాట్లాడితే అది కూడా మాట్లాడుతుంది, మీరు నిలబడితే అది కూడా నిలబడుతుంది. మీరు పక్కకి వెళ్ళిపోతే అది ఉంటుందా? ఉండదు. దాన్నే వర్చువల్ ఇమేజ్ అంటారు. ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ ముందు ఉంటుందో అప్పుడే వర్చువల్ ఇమేజ్ అనేది ఫామ్ చేస్తుంది. దాన్నే వర్చువల్ ఇమేజ్ అని అంటారు. ఇట్ కెనాట్ బి obtained ఆన్ స్క్రీన్. ఓకేనా? ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ ఆల్వేస్ ఎరెక్ట్, అంటే ఫార్మ్ అప్రైట్ అనమాట. అంటే ఇమేజ్ అనేది పైన ఫామ్ అవ్వడం, ఓకేనా? నెక్స్ట్ ప్లేన్ మిర్రర్. ప్లేన్ మిర్రర్ అంటే ఎప్పుడైతే ఒక మిర్రర్ ముందు నిలబడతామో అక్కడ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని ప్లేన్ మిర్రర్ అంటారు. మీరు ఎప్పుడైతే ఇక్కడ నిలబడి చూస్తారో ఇక్కడ వర్చువల్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది, అవునా? ఇది రియల్ ఆబ్జెక్ట్, ఇది ఇమేజ్, ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది ఎప్పుడు? ఒక ప్లేన్ మిర్రర్ ముందు నిలబడినప్పుడు ఒక ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది, ఓకేనా? ప్రాపర్టీస్ ఆఫ్ ఇమేజ్ చూస్తే ఇది వర్చువల్ అండ్ ఎరెక్ట్ అనమాట. అండ్ సైజ్ ఆఫ్ ఇమేజ్ ఈజ్ ఈక్వల్స్ టు సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్. సైజ్ ఆఫ్ ఇమేజ్ ఈజ్ ఈక్వల్స్ టు సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఇది గుర్తుపెట్టుకోండి, మీకు క్వశ్చన్స్ అడుగుతారనమాట, ఓకేనా? అండ్ ఇది లాటరలీ ఇన్వర్టెడ్. ఎందుకు? మిర్రర్ అనేది లాటరలీ ఇన్వర్టెడ్. మీరు అంబులెన్స్ని చూసింటారు. అంబులెన్స్ వెహికల్కి ముందు రివర్స్లో ఉంటుంది, అబ్జర్వ్ చేశారా? ఎందుకు ఎందుకు చెప్పండి, మీకు ఐడియా ఉందా? ఓకే, నేను చెప్తాను వినండి. ఎప్పుడైతే మన ముందు అంటే అంబులెన్స్ ముందు డ్రైవర్ ఉంటాడో అతని మిర్రర్లో అంబులెన్స్ అనే వర్డ్ ప్రాపర్గా కనిపించాలి. అందుకే అంబులెన్స్ అనేది ఇక్కడ ఇన్వర్టెడ్గా ఉంటుంది, సరేనా? నెక్స్ట్ ప్రాపర్టీ మాట్లాడుకుంటే మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ఏ ప్లేన్ మిర్రర్. m ఈజ్ ఈక్వల్స్ టు +1. అంటే సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు సైజ్ ఆఫ్ ఇమేజ్, ఓకేనా? దీన్ని మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ఏ ప్లేన్ మిర్రర్ అని అంటారు. మ్యాగ్నిఫికేషన్ అంటే రేషియో ఆఫ్ ఇమేజ్ సైజ్ టు ద యాక్చువల్ ఆబ్జెక్ట్ సైజ్. నెక్స్ట్ ఫోకల్ లెంత్ అనేది ఇన్ఫినిటీ ఉంటుంది, ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఫోకల్ లెంత్ అనేది ఇన్ఫినిటీ ఉంటుంది. దేనిలో ప్లేన్ మిర్రర్లో, ఓకేనా? నెక్స్ట్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ కూడా ఇన్ఫినిటీ ఉంటుంది, ఓకేనా? ఇవి ప్రాపర్టీస్ ఆఫ్ ప్లేన్ మిర్రర్. నెక్స్ట్ మనం కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ చూద్దాం. ఫస్ట్
ఒక ప్లేన్ మిర్రర్ తీసుకుందాం. లైట్ ఆఫ్ ఇన్సిడెంట్, లైట్ ఆఫ్ రిఫ్లెక్షన్ అండ్ నార్మల్. ఓకేనా? లైట్ ఆఫ్ ఇన్సిడెన్స్, లైట్ ఆఫ్ రిఫ్లెక్షన్, ఇది నార్మల్ అండ్ ఇది ఏ తీసుకుందాం, ఇది బి తీసుకుందాం. ఓకేనా? ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఫస్ట్ ఫార్ములా. ఓకేనా? మనం నెక్స్ట్ పాయింట్ మాట్లాడుకుంటే ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఏఓబి, యాంగిల్ ఆఫ్ ఏఓబి ఈజ్ ఈక్వల్స్ టు 2y ఆర్ 2r. ఎందుకు? ఐ ఇచ్చిన వాల్యూ, ఆర్ ఇచ్చిన వాల్యూ, మనం దాన్ని ఇంటూ 2 చేస్తే అదే యాంగిల్ ఆఫ్ ఏఓబి. ఓకేనా? నెక్స్ట్ ఫార్ములా ఇక్కడ అజ్యూమ్ చేసుకుందాం. ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ప్లస్ జీ, ఇది 90 degrees ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇది ఉన్నప్పుడు ఐ ఈజ్ ఈక్వల్స్ టు జీ అవుతుంది. దెన్ ఐ ఏమవుతుంది? 45 degrees అవుతుంది. ఓకేనా? ఇవి మీకు ఇప్పటివరకు చదివిన టాపిక్స్లో ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఓకేనా? ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం స్పెరికల్ మిర్రర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. స్పెరికల్ మిర్రర్స్ అంటే ఒక సర్కిల్లో దీన్ని కట్ చేస్తేనే స్పెరికల్ మిర్రర్ అవుతుంది. ఓకేనా? దీనిలో మనం 2 types ఆఫ్ మిర్రర్స్ చూస్తాం. ఏంటి? కాన్కేవ్ అండ్ కాన్వెక్స్. ఫస్ట్ కాన్కేవ్ మిర్రర్ అంటే ఏంటి? ఇన్వర్డ్ కర్వ్. అంటే ఇలా లోపల కర్వ్ ఉంటుంది కదా, దీన్ని కాన్కేవ్ అని అంటారు. ఓకేనా? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, షార్ట్ కట్ ఈ అని ఉందా, లోపలికి ఉంది. అవునా? ఈ లోపలికి ఉంది, సో దీన్ని లోపల చేయండి. ఓకేనా? నెక్స్ట్ కాన్వెక్స్ మాట్లాడితే, కాన్వెక్స్ అనేది అవుట్వర్డ్ కర్వ్ ఉంటుంది. ఓకేనా? ఇది ఇన్వర్డ్ కర్వ్ ఉంటుంది. కాన్వెక్స్ అనేది అవుట్వర్డ్ కర్వ్ ఉంటుంది, కాన్కేవ్ అనేది ఇన్వర్డ్ కర్వ్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మనం ఒక ప్రిన్సిపల్ యాక్సిస్ గీసుకుంటే, దీని కూడా ఒక ప్రిన్సిపల్ యాక్సిస్ గీసుకుందాం. ఇది పోల్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఫోకస్ ఉంటుంది, ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అయితే ఉంటుంది. మనం కాన్వెక్స్లో మాట్లాడుకుంటే ఇక్కడ పోల్ ఉంటుంది, ఇక్కడ ఫోకస్ ఉంటుంది, ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది. దీన్ని ప్రిన్సిపల్ యాక్సిస్ అని అంటారు. ఓకేనా? ఇప్పుడు మనం ఈ స్పెరికల్ మిర్రర్స్ యొక్క టెర్మినాలజీ గురించి మాట్లాడదాం. ఒక స్పెరికల్ మిర్రర్ ఉంది, ఇది పి, ఇది ఎఫ్, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఓకేనా? ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది. ఫస్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటో మాట్లాడుకుందాం. ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ అపర్చర్ అంటే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ దట్ ఈస్ అవైలబుల్ విత్ ద స్పెరికల్ మిర్రర్. అంటే ఇక్కడ ఇంతే ఉంది. అవునా? ఇంతే అవైలబుల్ ఉంది, దీన్నే అపర్చర్ అని అంటారు. ఓకేనా? ఇక్కడ ఈ పాయింట్ ఉందా పి, ఇది పోల్ అంటారు. ఇక్కడ ఉన్నదే ఇది కూడా పోలే, ఇక్కడే ఇది పోలే. ఓకేనా? అర్థమైందా? ఈ పోల్ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఉంటుందా, ఈ డిస్టెన్స్ని రేడియస్ ఆఫ్ కర్వేచర్ అని అంటారు. ఓకేనా? ఇక్కడ కూడా డిస్టెన్స్ ఉందా, దీన్ని రేడియస్ ఆఫ్ కర్వేచర్ అని అంటారు. దీన్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని అంటారు. ఓకేనా? నెక్స్ట్ స్పెరికల్ మిర్రర్స్ యూజెస్ ఏంటో ఇప్పుడు మాట్లాడుకుందాం. స్పెరికల్ మిర్రర్ యూజెస్ ఏంటి? ఫస్ట్ కాన్కేవ్ మిర్రర్స్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. నెక్స్ట్ కాన్వెక్స్ తీసుకుందాం. ఓకేనా? మీ వెహికల్స్కి లైట్స్ ఉంటాయి, అవి కాన్కేవ్ మిర్రర్స్. ఓకేనా? ఈఎన్టీ డాక్టర్స్ యూజ్ చేస్తూ ఉంటారు, అవి కాన్కేవ్ మిర్రర్స్. ఇంకా మీకు సోలార్ ప్లాంట్స్లో యూజ్ చేస్తుంటారు. ఎందుకు? సన్లైట్ అనేది ఎక్కువ రావడం కోసం కాన్కేవ్ మిర్రర్స్ అయితే యూజ్ చేస్తారు. అండ్ కాన్వెక్స్ గురించి మాట్లాడితే, మీరు డీమార్ట్స్లో లేదంటే ఒక రోడ్ ఇలా కర్వ్ ఉన్నప్పుడు ఇక్కడ పెద్ద అద్దం పెట్టింటారు ఇట్లా. అవునా? లేదంటే ఇలా కిందకి డౌన్ ఉన్నప్పుడు ఇక్కడ పెద్ద అద్దం పెట్టింటారు. అవునా? అదే కాన్వెక్స్ మిర్రర్. ఈ కాన్వెక్స్ మిర్రర్ ఎందుకు యూజ్ చేస్తారంటే,
గ్రేటర్ వ్యూ ఉండడం కోసం ఈ కాన్వెక్స్ మిర్రర్ అయితే యూజ్ చేస్తారు. ఇది స్పెరికల్ మిర్రర్స్. నెక్స్ట్ వీడియోస్లో ఇమేజ్ ఫార్మేషన్స్ ఇవన్నీ మాట్లాడుకుందాం. అండ్ ఈ వీడియో ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ఈ కాన్సెప్ట్స్ చాలా ఈజీగా ఉంటాయి, ఈజీగా అర్థమయ్యేటట్టు ఉంటాయి. మీకు ఈ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే ఫ్యూచర్లో డిప్లొమాకి వెళ్ళినా కూడా చాలా హెల్ప్ అవుతాయి. ఓకేనా? సో దీన్ని ఇగ్నోర్ చేయకండి. ఫస్ట్ కాన్సెప్ట్స్ నేర్చుకోండి. తర్వాత ప్రాబ్లమ్స్ ఎలా అయినా ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేస్తారు. ఓకేనా? డన్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.